రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో నేడు పట్టణంలోని 5వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ పరిశీలకులు కోరాడ రాజాబాబు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలు, అవసరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని అన్నారు. పెన్షన్ పెంపు, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలు, వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు తల్లికి వందనం వంటి పథకాలతో పాటు చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని పేర్కొన్నారు. యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో న్యాయమైన విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రభుత్వంపై విమర్శించేందుకు అంశాలు లేకపోవడంతో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదాలతో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే విజయచంద్ర స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లలో మా సంక్షేమ విజయాలకి ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షి. ఇంటింటికి తలుపు తట్టి అడుగుతున్నప్పుడల్లా వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు మా అత్తగారికి పెన్షన్ వస్తుంది, మా పిల్లలకి తల్లికి 100 ముగ్గురికి డబ్బులు వచ్చున్నాయి, మా పొలం ఉంది, పొలానికి 20,000 తీసుకున్నాం, మనం 7,000 తీసుకున్నాం, 3 గ్యాస్ సిలిండర్లు వచ్చాయి మా అందరికీ కూడా, మా ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం గలుగుతున్నాం. ఇవి చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వేరే ఊరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలేసినప్పుడు ప్రతి కాంప్లెక్స్ దగ్గర మా అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం చేయగలుగుతున్నాం అని చెప్పిన విషయాలు. కొన్ని మత్స్యకారులు కలిసినప్పుడు మాకు 20,000 ఇచ్చున్నారండి అని, ఆటో డ్రైవర్ని కలిసినప్పుడు నాకు ప్రతి సంవత్సరం 15,000 ఇచ్చారు లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం ప్రతి సామాజిక వర్గాన్ని టచ్ చేసింది. ప్రతి ఒక్క ఏజ్ లో ఉన్నప్పుడు అవ్వని, ఒక యువకుడిని, ఒక చిన్న పిల్లల్ని, ఒక మహిళని, ఒక తల్లిని, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే రాష్ట్రం మొన్న అందరూ కూడా కూటమి వైపు నిలబడ్డారు. ఆ నిలబడిన దానికి ఎంత ఇచ్చినా తక్కువే. అందుకే సంక్షేమం ఒకవైపు చేస్తున్నాం, అభివృద్ధి కూడా అంత ఎత్తుగా చేస్తున్నాం. ఖచ్చితమైన పరిపాలన ఉంది, ప్రజల్లో ఆనందం ఉంది, ప్రజల్లో సంతృప్తిని చూడడం అనేది మాకు ఆనందంగా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇంకెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి. ఇంకా వాళ్ళు ఇచ్చిన సలహాలను తీసుకెళ్ళి ఖచ్చితంగా అధిష్టానం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఇంటింటికి వెళ్ళడం ఆనందంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు.